వాళ్ళకే పెత్తనం ఇస్తాం, నీళ్లు పంపాలండి. 100% ఈ మాటకు కట్టుబడి ఉండాలి రేవంత్ రెడ్డి. నిజంగా రేవంత్ రెడ్డి నిజంగా మనిషి అయితే, నిజంగా ఆయన అన్న మాట మీద నిలబడితే, ఈ మాట మీద నిలబడి వాళ్ళకే పెత్తనం ఇవ్వాలి. మేడిగడ్డ అయిపోయింది దాకా ఇవ్వండి, పెద్దగా ఏమొద్దు, 5 సంవత్సరాలు ఏమొద్దు. మేడిగడ్డ పూర్తి అయిపోయి కాళేశ్వరం మళ్ళీ రీస్టార్ట్ అయిందాక వాళ్ళకి పెత్తనం ఇవ్వండి. వాళ్ళు స్టార్ట్ చేసినాక మళ్ళీ మీ పదవి మీరు తీసుకోండి. ఈ ఒప్పందం మేరకు మీ ఇద్దరు ఒప్పందం చేసుకొని, ఎందుకంటే వచ్చేది వానాకాలం, ఆ వానాకాలంలో వరదలు వస్తాయి, గోదావరిలో వరద వస్తుంది. వరద వచ్చిన నాటికి ఇట్లనే బ్యారాజ్ ఉంటే మొత్తం కొట్టుకుపోయేటువంటి ప్రమాదం ఉంది. ఇప్పటికైనా అధికారులు త్వరితగతిన పని చేస్తే, అక్కడ ఉన్నటువంటి అధికారులు చెప్తున్నారంట, నేను హరీష్ రావు చెప్పిండు, ఇప్పటికైనా పని చేస్తే ఆ లోపల అయిపోతుంది అని చెప్పేసి వాళ్ళు చెప్తా ఉన్నారు. ఇప్పటికైనా మించిపోయింది లేదు, వాళ్ళు చేయాలి ఆ కార్యక్రమం. చేయకుండా ఎందుకు నానుస్తూ ఉన్నారు అనేది అర్థం కాని విషయం. సో కాబట్టి వాళ్ళకే పెత్తనం ఇస్తాం, నీళ్ళు పంపమనండి, 100% పంపుతారు. బ్యారేజీ మొత్తం కుంగిపోతే ఎత్తిపోతలు ఎలా? ప్రాజెక్టుకు నష్టం, రైతులకు కష్టం పైన చర్చకు సిద్ధం. నీకు అసలు తెలివి ఉండాలి కానీ కాపర్ డ్యామ్ కట్టి కూడా నువ్వు నీళ్ళని ఎత్తిపోసుకోవచ్చు తెలుసా? కాపర్ డ్యామ్ కట్టి కూడా మేడారం దగ్గర, మన మేడిగడ్డ దగ్గర నీళ్ళు ఎత్తిపోసుకోవచ్చు. వచ్చిన నీళ్ళు వచ్చినట్టే కాపర్ డ్యామ్ కట్టి కూడా ఎత్తిపోసుకోవచ్చు, తెలివి ఉంటే, ఆలోచన ఉంటే. ఆలోచన లేకుండా గిట్లనే గుంపు మస్తు లెక్క ఏది పడితే అది మాట్లాడితే నీ సాధ్యం కాదు. నీకు తెలివి ఉంటే కృష్ణా ప్రాజెక్టు తీసుకుపోయి కేంద్రానికి ఎందుకు అప్పచెప్పేస్తావు? ఇవాళ అప్పచెప్పొచ్చి 4 ఆర్చుకోవడం ఎందుకు చేస్తావు? తెలివి లేదు నీకు, పాలన మీద అవగాహన లేదు నీకు. తెలుసుకో ముందు. నీ చుట్టుపక్కల ఎంతసేపు ఉన్న ఓటుకు నోటు కేసులు దొంగలనే కాదు పెట్టుకోవాల్సింది, సలహాదారులుగా కూడా జర అనుభవజ్ఞులని, సాగునీటి రంగం మీద, పారుదల రంగం మీద, జర పరిపాలన మీద అనుభవం ఉన్నటువంటి వాళ్ళను, సీనియర్ ఐఏఎస్లను, ఐపీఎస్లను, మంచిగా పొజిషన్లో పనిచేసిన వాళ్ళని పెట్టుకుంటే వాళ్ళు సలహాలు ఇస్తారు, ప్రభుత్వం సాగుతుంది, ప్రజలకు మంచి జరుగుతుంది. అలా కాకుండా అందరూ ఓటుకు నోటు దొంగలని, ఓటుకు నోటు కేసు ఎవరి కోసం చేసినావా ఆయన తీసుకొచ్చుకొని ప్రభుత్వ ప్రధాన సలహాదారు చేసుకుంటేవి, నీకు సలహాదారుని చేసుకుంటేవి, ఆ కేసును వాదించినటువంటి లాయర్ను ఢిల్లీలో పెట్టుకుంటేవి, ఆ కేసులో ఉన్నటువంటి 70 లక్షల మూటలు మోసుకొచ్చిన దావో తీసుకుపోతుంటే నీ లావాదేవీలు మొత్తం ఆయన తీసుకుంటుండే. ఇట్లా అందరూ ఓటుకు నోటు కేసులో ఎవరైతే కీలకంగా ఉన్నారో వాళ్ళందరినీ చుట్టుపక్కల పెట్టుకొని ఇలా ప్రభుత్వాన్ని నడిపిస్తా అంటే ఏ విధంగా అవుతుంది? అది ప్రజలకు మంచి అవుతుందా? ఎంతసేపు నీ లాభము, నీ వాళ్ళ లాభము, నీ సొంత లాభము, నీ కుటుంబ లాభము, నీ తమ్ముడు కుటుంబము, నీ తమ్ముడు దందాలు, వీటికి మంచి పనికి వస్తుంది. అంతకుమించి ఎట్లా పనికి వస్తుంది? అసెంబ్లీలో దుయ్యబెట్టిన సీఎం రేవంత్ అంట 100% ఈ భాషకు ముఖ్యమంత్రిపై కేసీఆర్ భాష సబబేనా? అబ్బా నువ్వు మాట్లాడింది ఏందో మరి, పతివత భాషనా? నువ్వు మాట్లాడేది ఏంది? అదేదో సామెత ఉంటుంది, గురువింద గింజ అంటే తన కింద ఉన్నటువంటి నలిపారు కదా అంట. ఈ గురువింద గింజ లెక్క నీ ఎంతసేపున నీకుందన్నటువంటి దాన్ని నువ్వు మాట్లాడే పద్ధతిని నువ్వు మార్చుకోకుండా ఆయన ప్రతిపక్ష నాయకుడు గడ్డనే మాట్లాడతాడు, ఇంకా అంతకుమించి ఎక్కువ మాట్లాడాలి. ప్రజలు కూడా అదే కోరుకుంటున్నారు. కేసీఆర్ మొన్న మాట్లాడిన దానికంటే ఇంకా 3 రెట్లు, ఇంకా 10 రెట్లు ఎక్కువ మాట్లాడాలి గట్టిగా. ఇంకా ఆ గట్టిగా మాట్లాడే క్రమంలో 2 మాటలు అడ్డిట్ అయినా కానీ ఏం కాదు, నడుస్తుంది. ప్రతిపక్షంలో ఉన్నాడు కాబట్టి, ప్రజల వెనకాల నిలబడాలి కాబట్టి, ప్రజల కష్టాలను నీకు చెప్పాలి కాబట్టి, నిన్ను 2 మాటలు అన్నా కానీ నువ్వు పడాలి, తీసుకోవాలి. ఇన్ని రోజులు 9.5 సంవత్సరాలు కేసీఆర్ తీసుకోలే. ఎవడెవడో రండగాడు, ఎవడెవడో లుచ్చగాడు అందరూ మాట్లాడుతూ ఉన్నా కొద్దీ తీసుకోలే ఆయన. అట్లా తీసుకోవాలి నువ్వు. ఇప్పుడు నువ్వు ఆయన అన్నాడు కదా నువ్వు అంటే నీకు విలువ ఉండదు. రేవంత్ రెడ్డి నువ్వు ముఖ్యమంత్రివి ఇవ్వాలా, నువ్వు పెయింటర్వి కాదు, నువ్వు లీడర్వి, నువ్వు చోటామోటా లీడర్వి కాదు. నువ్వు ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రి అన్న సంగతి మర్చిపోవద్దు. ఎందుకంటే నీకు నీ పద్ధతి మొత్తం, నీ బుద్ధులు మొత్తం పెయింటర్ బుద్ధులు ఉన్నట్టే ఉన్నాయి. పాపం వాళ్ళు కూడా మంచిగానే ఉంటారు, ఇంకా వాళ్ళని అవమానపరచడం అవుతుంది మనం ఇట్లా అంటే. వాళ్ళు కూడా పద్ధతే మాట్లాడతారు, కానీ నువ్వు ఆ స్థాయికి దిగజారి నువ్వు ఇంకా ఎక్కువ వాడతా మాట్లాడుతున్నావు. నిన్న నువ్వు మాట్లాడిన మాటలేందా? ఈడెందుకు రాయలేకపోయిండు రామోజీరావు అనేటోడు, ఎందుకు రాయలేకపోయిండు వార్తని? అదే నీ బూత్ కిట్ ఎట్లా రాసిండు? ఇగో కంచెల గాడిదను ఇంటికి పంపి రేసు గురాన్ని తెచ్చుకురు. రేసు గురాన్ని కాదు ఇది తెగిడ్చి గాండ్రిచ్చే గాడిదని తెచ్చుకున్నారు. సామెత నువ్వు రివర్స్ చెప్పుకుంటూ వచ్చినావు. పాలిచ్చే బరిని అమ్మి ఈ పనికి మాలిన దున్నపోతు తెచ్చుకున్నట్టు ఉంది పరిస్థితి ఇప్పుడు తెలంగాణ ప్రజలది. పాలిచ్చే బరిని అమ్మి మంచిగా పాలిచ్చేటువంటి బర్రె అది. రోజుకి 5-6 లీటర్ల పాలు ఇస్తుండే, మంచిగా ఆరోగ్యంగా ఉంటుంటే అవి తాగి అమ్ముకోను. ఇప్పుడు దున్నపోతు వచ్చింది, దానికి పాలు రావో, దానికి పని చేసే చేత కాదు. ఉడినే అరుస్తుంది, పెద్ద గాండ్రిస్తుంది, దానివల్ల ఏం కాదు. గట్టిగా అరకాటి కొడితే జరిసేపటిగా వంతది. నీది అంతే ఉంది కథ. నువ్వు దున్నపోతు కంటే అధ్వానంగా ఉన్నావు. మరి ఈ మాటలు తెలంగాణ ప్రజలు అనలేరా? ఇక చాలా ఉన్నాయి అనాలంటే. ఆ ముఖ్యమంత్రి పదవి, ఆ కుర్చీ మీద ఉన్నటువంటి గౌరవంతో ఎక్కువ మాట్లాడలేకపోతా ఉన్నాం. బొచ్చని మాట్లాడచ్చు,
బురదల వండే పంది అనొచ్చు, అడ్డగాడిద అనొచ్చు, బూడిదల వాడే అడ్డగాడిద అనొచ్చు, ఇంకా మస్తే అనొచ్చు, ఇట్లాంటివి ఎన్నైనా మాట్లాడొచ్చు. కానీ అనాలనేటువంటి ఆ మాట లేదు, ఎందుకంటే విజ్ఞత ఉంది కాబట్టి, ఆ కుర్చీ మీద గౌరవం ఉంది కాబట్టి. కానీ నువ్వు ఆ గౌరవాన్ని దిగజార్చి ఏది పడుతుంది గిట్లా కంచెల గాడిద అంటాడు. కేసీఆర్ 10 ఏళ్ళు ఉంటా, నీకు చేతనైతే వెంట్రుక వీకి చూడు. ఎవరింటికి వీకాలే, 7 ఎంటికలు వీకాలే రేవంత్ రెడ్డి. మరి నువ్వు ఎవరి ఎంటికలు వీకి ఆడుకోయినావు? ఇప్పుడు నువ్వు ఎవరి ఎంటికలు వీకి అన్నాక సేమ్ కుర్చుకోయినావు. రాహుల్ గాంధీ ఎంటికలు వీకినావు, ఎవరి ఎంటికలు వీకినావు? ఏం మాటలా నీవి? ఏమన్నా ముఖ్యమంత్రివేనా నువ్వు? అసలు ముఖ్యమంత్రికి ఉండే లక్షణం ఒకటైనా ఉందా? చెప్రాసన నయం నీకంటే జర పద్ధతిగా మాట్లాడతాడు సారాని. నీకు ముఖ్యమంత్రి పోస్ట్ కాదు కావాల్సింది, నిజంగా నీకు చెప్రాస్ పోస్ట్ కరెక్టు. నీకు ఈ అమ్మకాలు కొనుగోలు చేసేటువంటి పోస్టులు మంచిగా ఉంటాయి, బ్రోకర్ పోస్టులు అవి బెటర్. నీకు ముఖ్యమంత్రి లెక్క నువ్వు ఎక్కడ కూడా నీ మాట తరీక లేదు, నీ పద్ధతి లేదు. ఎంటిగా వీక్కోవాలంట చూడ, 7 ఎంటికలు వీకాలను. మరి అది వెంటనే వస్తాడు అంటున్నాడు, రా బిడ్డ రా, ఎట్లొస్తావో. ఆయన పని కథం, మళ్ళీ అధికారంలోకి రావడం కల్లా. ఓ ఇట్లా ఎర్రవిగిన వాళ్ళు, ఇట్లా ఎగిరి దుంకిన వాళ్ళు, నీ లెక్క 3 ఫీట్ల నుండి 10 ఫీట్లు ఎగిరిన వాళ్ళు అందరూ కూడా ఏడవడ్డరో తెలంగాణ రాష్ట్రంతో పెట్టుకొని ఏ మూలకు పడ్డరో, ఏడ అడ్రస్ గల్లంతు లేకుండా పోయారో చూద్దాం. రేపు పార్లమెంట్ ఎన్నికల తర్వాత నువ్వు ముఖ్యమంత్రిగా ఉండు. నీ కాంగ్రెస్ పార్టీలో నేను దింపకపోతే చూడు మళ్ళీ నువ్వు. మా గజబిజి గందరగోళం ఉన్నాడు కదా, ఫస్ట్ పుల్ల పెట్టేది ఆయనే. రేవంత్ రెడ్డిని దింపాలి, మనం దింపాలి రా కనుక అనుకుంటారు. అన్నదమ్ములు ఇద్దరు కుమ్మక్క ఇద్దరు కథం దింపాడేస్తారు. ఇక అన్నదమ్ములు ఇద్దరు అనుకున్నాడు, ఇటు ఏంలో ఈ రసం సపోర్ట్ చేయాల్సిందే వాళ్ళకు. ఇక అట్లా అక్కడ ఉత్తమ్ కుమార్ రెడ్డి వీళ్ళందరూ కలిసి కుమ్మకు కావాల్సిందే. ఎవడున్నా సరే మనం కావాలి నల్గొండకి వెళ్ళి ఎవడో ఒకడం, కానీ గానికి ఇస్తామా అని చెప్పేసి అనుకుంటారు. ఏదో ముంగల ఈ 6 నెలల పాటు నీకు ఇస్తారు అంతే. సంవత్సరం ఉంటే నువ్వు మహా ఎక్కువ ముఖ్యమంత్రికి, అంతకంటే ఎక్కువ కష్టమే. ఎందుకంటే నీ తరీకా, నీ పద్ధతి, నీ మాటలు, నీ వ్యవహారము, నువ్వేం చేయకపోవడతనము, ఎంతసేపున నీ పొరంపోకు ముచ్చట్లు, నీ పనికి మాలిన సన్నాసి ముచ్చట్లు తప్ప ఏం లేవు అల్లా. ఆయన పని కథం, మళ్ళీ అధికారంలోకి రావడం కల్లా. కేసీఆర్ రావాలనుకున్న ఈ పోలీస్ పిల్లలు రానివ్వరు. ఉత్తప్పుడు బాగానే నడుస్తుండు, మీటింగ్లోనే వీల్ చైర్లో. ఏ దారి లేక ఏం పోతున్నావా అట? కేసీఆర్ బాత్రూమ్ గిడ పోతుంటే అవి క్లీన్ చేస్తానికి పోతున్నావు వాడికి. మంచిగా నడుస్తున్నావు ఎట తెలుస్తుంది నీకు? దేనికి పోతున్నావు వాడికి నువ్వు? ఉత్తప్పుడు బాగానే నడుస్తుంట, మీటింగ్లోకి రాగానే వీల్ చైర్ అంట. ఏ దారి లేక నీళ్ళ దారి పట్టిండు. నీళ్ళే అసలు దారి మాది. తెలంగాణ రాష్ట్రం కొట్లాడని నీళ్ళ కోసం కదా సన్నాసి. నీళ్ళే లేకపోతే తెలంగాణ ఎక్కడిది? నీళ్ళలో మనకు అన్యాయం జరుగుతుందనే యుద్ధం స్టార్ట్ అయింది. మన నదులన్నీ తెలంగాణకి వెళ్ళి మారుకుంటూ ఆంధ్రాకి పోతూ ఉంటే వాళ్ళు పంటలు పండించుకొని మంచిగా ఉంటారు, రైతాంగం. మన వాళ్ళు చచ్చిపోతున్నారు, మన వాళ్ళు ఆత్మహత్యలు చేసుకుంటారు అనే కదా లొల్లి స్టార్ట్ అయింది. నీళ్లు నిధులు నియామకాలే కదా. నీకు తెలియకపోతే ఎట్లా ఉద్యమము? నీకు తెలంగాణ చరిత్ర తెలియకపోతే తప్పు మాది కాదు కదా. నీలాంటి ఒక పనికి వాళ్ళని తీసుకుపోయి ముఖ్యమంత్రి చేసుకున్నందుకు మా ప్రజలు ఇవాళ చెప్పులు తీసుకొని వాళ్ళే కొట్టుకుంటా ఉన్నారు. సో ఇది పరిస్థితి. ఏ దారి లేక నీళ్ళ దారి పట్టంట. నీళ్ళే అసలు దారి. ఢిల్లీకి పోదామంటే రాడు, తీసుకపో. యువత అధైర్యపడద్దు, మీ అన్న లెక్క అండగా ఉంటా. దేనికి నాయన 41 జీవోకు ఉన్నావు అండగా. పాపం పిల్లలు ఎంత ఆగమాగం అయ్యారు. 1300 మంది ఇలా రోడ్ల మీకు వచ్చి ఆందోళన చేస్తూ ఉన్నారు. సిగ్గుండాల మళ్ళీ అంటానికి మీ అన్న అంట. అన్న కాదు, మొత్తం సున్నం పెడతా ఉన్నాడు మనకు. సున్నం పెట్టి ఎంత ఆగం చేయాలో అంత ఆగం చేస్తూ ఉన్నాడు.